ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడైతే మనం బండి కోసం అయితే వెతుకుతున్నాం. బండి అయితే దొరుకుతలేదు. మనమైతే బండి దగ్గరికి అయితే వెళ్దాం. ఇప్పుడు బండికి అయితే కాల్ చేయాలి. ఇప్పుడైతే చేద్దాం. బండికి అయితే ఉరుక్కుంటా పోయి కాల్ చేద్దాం. కొంచెంసేపు అయితే ఆగాలి. ఇప్పుడైతే బండికి అయితే కాల్ చేసే సమయం అయితే వచ్చింది. ఇప్పుడు బండికి మనం కాల్ చేస్తున్నాం. ఇప్పుడైతే మా ఫ్రెండ్కి ఫోన్ చేద్దాం. ఆమె దగ్గర ఉంటుంది కావచ్చు. మా ఫ్రెండ్ ఫోన్ ఎత్తుతలేడు ఫ్రెండ్స్. మా ఫ్రెండ్స్ ఫోన్స్ ఎత్తుతలేరు. అంతమందికి ఫోన్ చేసినా ఎత్తుతలేరు ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, అభిషేక్ యశ్ వాళ్ళకి ఏం చేసినా ఎత్తలేవు ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, వాళ్ళకి ఫోన్ చేసినా ఎత్తుతలేరు. ఇప్పుడైతే మనమే ఆర్డర్ పెట్టుకుందాం అనుకుంటున్నాను. కామెంట్లో అయితే వేయండి ఆర్డర్ పెట్టుకుందామని. ఆర్డర్ అయితే ఇప్పుడు మనం పెట్టుకుందాం. మనమైతే ఇప్పుడు డ్యూక్ బండిని అయితే ఆర్డర్ అయితే పెట్టుకుందాం. రెడీగా ఉంది. డ్యూక్ వచ్చేసింది. కేటీఎం డ్యూక్ 1290 నెంబర్ ఇప్పుడైతే వచ్చేసింది. ఎక్కడానికైతే వస్తలేదు. ఇప్పుడైతే ఎక్కాలి. బండి అయితే ఎక్కి మనమైతే నడపాలి. ఎయిర్పోర్ట్కి అయితే పోదాం. మన బండి అయితే వస్తలేదు. ఎంత ట్రై చేసినా వస్తలేదు. ఇప్పుడైతే ఎక్కుదాం. ఇప్పుడు ఎయిర్పోర్ట్కి అయితే పోదాం. జల్దీ పోదాం. స్పీడ్ అయితే చాలా జల్దీ పోదాం. మన నుండి అయితే ఎయిర్పోర్ట్ చాలా దగ్గరనే. అయ్యో, ఇక్కడైతే బండి ఇరుకపోయింది. పోదా బండి, జల్దీ బండి. ఇప్పుడైతే మనం ఏరోప్లేన్ అయితే ఎక్కుదాం. ఏరోప్లేన్ ఎక్కి పోదాం. ఇప్పుడైతే ఏరోప్లేన్ ఏది ఎక్కాలనో అర్థమైతే లేదు. ఏ ఏరోప్లేన్ ఎక్కాలనో చూద్దాం. ఇప్పుడైతే నేనైతే ఇది ఎక్కాలనుకుంటున్నాను. ఇదైతే ఇప్పుడు ఎక్కుదాం. ఇదైతే ట్రై చేస్తాం ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం టేక్ ఆఫ్ అయితే చేద్దాం. చూడండి, మంచిగా అయితే టేక్ ఆఫ్ చేయాలి, లేకపోతే కింద పడిపోతాం. జల్దీ టేక్ ఆఫ్ చేసి మళ్ళీ ఇక్కడికే వద్దాం, లేకపోతే చనిపోతాం. జల్దీ టేక్ ఆఫ్ చేయాలి. నాకైతే ఏం కాదు, నేనైతే చాలా గట్టిగా ఉన్నా. నాకైతే కండలు చాలా ఉంటాయి ఫ్రెండ్స్. చూడండి, ఇప్పుడైతే ఆ గుట్ట మీదకి పోదాం. గుట్ట మీదకి పోయి ఆడ ఆపుదాం. జల్దీ అయితే పోదాం గుట్ట మీదకి. ఆ గుట్ట కాడికి అయితే వెళ్తున్నా. జల్దీ అయితే పోతలేదు. గుట్ట కాడికి అయితే పోయినాం. ఇదే పెద్ద గుట్ట. మన ఊరిలో పెద్ద గుట్ట అంటే ఇదే. మన ఊరిలో పెద్ద గుట్ట ఇదే. ఇప్పుడైతే దీని మీదకి వెళ్దాం. నాకైతే భయం పడుతుంది ఎప్పుడు దిగుతానని. ఇప్పుడైతే ఈడికెళ్ళి అయితే స్ట్రైట్గా పోదాం. లెక్కలు అయితే అయిపోయినాయి. లెక్కలు అయిపోయినా మళ్ళీ వచ్చినాయి. మళ్ళీ పోదాం. మళ్ళీ ఆఫ్ అయింది. లెక్కలు ఆఫ్ అయినాయి. లెక్కలు ఆఫ్ అయినాయి. కింద పడతాం ఇప్పుడు. చూడండి, లెక్కలు అయిపోయినాయి ఫ్రెండ్స్. ఇప్పుడైతే లెక్కలు అయితే ఆఫ్ అయినాయి. లెక్కలు ఆఫ్ అయినాయి, మళ్ళీ వస్తున్నాయి. లెక్కలు ఆఫ్ అయినాయి, మళ్ళీ వస్తున్నాయి. ముంగడ సముద్రం ఉన్నది. మనకైతే భయం పడుతుంది చాలా. లెక్కలు ఆఫ్ అయినాయి. కింద పడిపోతున్నాం. పడిపోయాం. మనకైతే ఏం కాదు. మనం వెస్ట్ వేసుకుందాం కాబట్టి మనకేం కాదు అనుకుంటా. చచ్చినాం అనుకుంటా. నేనైతే చచ్చేటోని.
అంబులెన్స్ అయితే లేపింది నన్ను ఇప్పుడే. ఓ ఓ ఇప్పుడైతే మనం ఇంటికైతే వెళ్ళాలి. బైకుకైతే ఇప్పుడు కాల్ చేద్దాం జల్దీ జల్దీ. ఓ బైక్ అయితే కాల్ చేద్దాం ఇప్పుడే. నేనైతే ఎలా పడ్డాను నాకు ఆలోచిస్తున్నాను. ఇలా పడ్డాను నేను అసలుకి ఎలా పడ్డాను ఇప్పుడైతే నాకు ఆలోచిస్తున్నా. ఇప్పుడైతే మనం బండి తీసుకొని వెళ్ళిపోదాం. ఎయిర్పోర్ట్ నుంచి మన ఇంటికి అయితే వెళ్ళిపోదాం. ఇప్పుడైతే మనం పల్సర్ బండి పట్టుకొని పోదాం. పల్సర్ RS 200 బైక్. ఇప్పుడైతే మనం పోతున్నాం. ఇదైతే ఇంజన్ స్టార్ట్ చేయాలి. ఇంజన్ స్టార్ట్ చేసి పోదాం. ఇంజన్ స్టార్ట్ అయింది కానీ హెల్మెట్ అయితే పెట్టుకోవాలి సేఫ్టీ కోసం. హెల్మెట్ పెట్టుకున్నా. ఇప్పుడైతే వెళ్తున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడైతే వెళ్తున్నా. జల్దీ జల్దీ అయితే పోవాలి. పల్సర్ బైక్ మీద 200 స్పీడ్లో 150 స్పీడ్లో అయితే పోతా. జల్దీ జల్దీ హైయెస్ట్ కొండ మీదకి అయితే వెక్కి పోదాం. ముంగడికి చూద్దాం ఫ్రెండ్స్. చూడండి ఎంత పెద్ద కొండనో ఇది. ఎంత పెద్ద కొండ. మన ఇండియన్ బైక్ గేమ్లో అయితే పెద్ద కొండ ఇదే. మన ఊరి పేరు వచ్చేసి ఇండియన్ బైక్స్ డ్రైవింగ్ 3D. ఇదైతే మన బైకు. ఎప్పుడైతే మనం ఆర్డర్ పెట్టుకుంటాం. ఆర్డర్ పెట్టుకుంటే హెలికాప్టర్ వచ్చి గాళ్ళగైలో వదిలేస్తుంది. ఇప్పుడైతే మనం జల్దీ జల్దీ అయితే పోతున్నాం. స్పీడ్ వచ్చేసి 120 అయితే ఉన్నది. జల్దీ జల్దీ పోదాం. ఇక్కడైతే రైలు పట్టాలు అయితే ఉన్నాయి. అటుకై వేరే సిటీ ఉంది. మనం జల్దీ జల్దీ ఎయిర్పోర్ట్ కాడికి అయితే వచ్చేసినాం. ఎయిర్పోర్ట్ కాడిపోతే ఎయిర్పోర్ట్ సెక్యూరిటీ నన్ను అడుగుతారు ఏరోప్లేన్ ఏదని. ఇప్పుడైతే మనం పెట్రోల్ కాడికి అయితే పోదాం. పెట్రోల్ బంప్. ఎయిర్పోర్ట్ కాడికి పోతే నాకు భయం పడుతుంది. ఆడ నుంచే లేదా మన ఇంటికి ఆడిపోతే నాకు భయం పడుతుంది. ఇప్పుడైతే మనం పెట్రోల్ పోపించుకొని పోదాం. నాకు అప్పటి నుంచి భయం పడుతుంది. పెట్రోల్ అయితే నేను ఫుల్ ట్యాంక్ పోపించుకుంటున్నా. ఆయన అయితే బగ్గసేపు అవుతుంది అంటుండు. బాగాసేపు అవుతుంది అని నాకు చూపిస్తుంది ఇలా. ఇక్కడైతే ఓళ్ళు లేరు, నేనే కొట్టుకోవాలా. ఇది మన ఊరు కాబట్టి ఇవాళ ఓరు లేదు. ఇవాళ ఓళ్ళు లేరు, మనమే కొట్టించుకొని వెళ్ళాలి. వీడైతే మంచిగా కొట్టించుకుంటున్నాం మనం. ఇప్పుడైతే చూడండి ఫ్రెండ్స్, మనం 188 స్పీడ్లు వచ్చినాం ఇవరిదాకా. 120 అక్కడ, 180 ఇక్కడ. చూడండి ఫ్రెండ్స్, పెట్రోల్ బంప్కి అయితే బాగాసేపు అయితే అంటుండు. ఇప్పుడైతే మనం పోదాం. మనమైతే ఇక్కడ నుంచి వెళ్ళి కదులుదాం. మెల్లగా ఎయిర్పోర్ట్ పక్కకి వెళ్ళి అప్పటికి ఇంటికి పోదాం. ఇప్పుడైతే మనం మంచిగా తిరుగుదాం. చూడండి ఇప్పుడైతే మనం మంచిగా తిరగాలి. మొత్తం మంచిగా తిరగాలి. కానీ యాక్సిడెంట్స్ అయితే చేయొద్దు. ఇవరిదాకానే అంబులెన్స్ మనల్ని కాపాడింది. ఆ ఏరోప్లేన్ ఎక్కడో కూలిపోయి క్రాష్ అయింది కావచ్చు. మనమైతే ఇప్పుడు మనం వెళ్ళిపోదాం. మన ఇంటికైతే ఇప్పుడు వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. మన ఇంటికైతే జల్దీ జల్దీ పోదాం. అక్కడ ఎయిర్పోర్ట్ ఉంది. నాకైతే చాలా భయం వేస్తుంది. అందుకే అంపుకుంటా పోతున్నాను. అంపితే ఓళ్ళకి తెలియని జల్దీ పోదాం ఫ్రెండ్స్. ఇప్పుడైతే పోతున్నాం. జల్దీ జల్దీ అయితే పోదాం. ఓళ్ళు అయితే చూడలేరు కదా. ఓ బ్రేక్ వేసిన మనం స్పీడ్ వచ్చి ఇప్పుడైతే ఎయిర్పోర్ట్ వాళ్ళు చూస్తే మన పైన అయితే అయిపోతుంది. మనల్ని అయితే జైల్లో వేస్తారు. మనమైతే ఇప్పుడు వాళ్ళని పర్మిషన్ అడగకుండా వెళ్ళాం కాబట్టి మనల్ని అయితే వాళ్ళు జైల్లో వేస్తారు. మనమైతే కొంచెం ఆడుకుంటున్నాం. ఇప్పుడైతే వెళ్ళిపోదాం లోపలికి. ఇప్పుడైతే లోపలికి అయితే వెళ్ళిపోయాం. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం ఇక్కడ నుంచి మన ఇంట్లోకి అయితే పోదాం ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ అయితే వేసుకోండి.
లైక్ అయితే మనకి ఎంతో ముఖ్యం. లైక్ మాత్రం మనకి ముఖ్యం. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.